అయిందని పోస్ట్ బొకేలు శాలువాలు తేవద్దని నేతలకు వినతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకి తన నాయకులకి తన జనంలోకి వస్తానని వాళ్ళందరితో ఎట్లాంటి బొకేలు అయ్యి తేవద్దన్నటువంటి విషయాన్ని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాఫ్ట్గానే 350 కోట్లు దోచేశారు అన్నటువంటిది కంజాల వేలంలో భారీ గోల్మాల్ జరిగింది అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే పరారీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జగన్ ఎదుర్కొన్న చేత్కారాలు మనకొద్దు, ప్రజోపయోగ పనులపై శ్రద్ధ పెట్టాలి, ప్రజాప్రతినిధులు నేతలతో సమీక్షలో పురంధేశ్వరి ఎన్నికల్లో గెలిచాక జగన్ ఏ తప్పిదాలు చేసి ప్రజల చేత్కారానికి గురయ్యారు, ఆ తప్పిదాలు జరగకుండా మనం జాగ్రత్త పడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం 4 విభాగాలపై పార్టీ నేతలు ప్రజాప్రతినిధులతో జాతీయ సహసంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ సమక్షంలో ఆమె సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం ఎన్నికల నిర్వహణపై వేర్వేరుగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె శాసనసభ్యులతో మాట్లాడారు. ప్రజల్లోకి ఓట్ల కోసం వెళ్ళాం, వాళ్ళ సమస్యలు మనకు తెలిసాయి, ఎక్కువ మంది ఇబ్బందులను పరిష్కరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగకరమైన పనులపై శ్రద్ధ పెట్టాలి, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చొచ్చుకెళ్లాలని సూచించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.